బాగా ఈ చల్లటిగా చికెన్ అనుకున్నా పొలాలలో మంచిగా చల్లగా బాగా అక్కడ వండుకున్నా బాగా ఇబ్బంది ఉంది కదా ప్లేస్ బాగానే ఉంది అక్కడ వండుకోవచ్చు మంచిగా ఇక్కడ పొయ్యి కూడా పెట్టుకోవచ్చు కదా మంచిగా రాళ్ళు కూడా ఉంది ఉన్నాయి ప్రశాంతంగా ఉంది. ఇప్పుడైతే మేము చికెన్ తీసుకున్నాం. ఇప్పుడు ఈ చికెన్ శుభ్రంగా కలుపుకోవాలి. బాగుంది చికెన్ చెప్పండి నాకు ఇప్పుడే తినబోతుందిరా. ఇట్లా కలుపుకోవాలి బాగా మంచిగా నీట్గా 3-4 times కడుక్కోవాలి నీట్గా. అందులో చికెన్ బాగుంటుంది కదా. మన ఇప్పుడు ఉల్లిగడ్డ టమాటా మంచిగా నీట్గా కడుక్కొని కోసుకున్నాం ఫ్రెండ్స్. చిన్న పోయిన బామర్ది ఏం కాదు సరే పోయి చిన్న పోయిన బామర్ది అంత పెద్దగా ఎందుకు పోయి తినాలి మనం. చిన్న పోతనే కూర తొందరగా ఇద్దా మంచిగా ఉడికిద్దా తొందరగా ఉడికిద్ది. చిన్నగా దొరకాలి కొద్దిగా అప్పుడే మంట ఆగలేదు బామర్ది తమ వండుకొని తిన్నాం. పెట్టుకో. అయితే మనం మంట అయితే వెలిగించుకున్నాం. గాలి అయితే ఫుల్ వస్తుంది ఇక్కడ. అయితే ఇప్పుడు మంట వెలిగించుకున్న తర్వాత మనం తెచ్చుకున్న బౌల్ మీద పెట్టాలా నీరు కడుపు ఎక్కువ మండుతుంది. ఫస్ట్ అయితే మనం నూనె అయితే వేసుకోవాలి దీంట్లో పాత్రలో. చికెన్ తీసుకున్నాం వాటికి చికెన్ సరిపడా నూనె పోసుకోవాలి. కట్ చేసుకున్న కూరగాయలు తేవాలి. నూనె అయితే వెయిట్ అయింది కాబట్టి మనం అయితే ఫస్ట్ అయితే పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి మగ్గేంతసేపు మంచిగా నీట్గా కలుపుకోవాలి. ఫ్రెండ్స్ ఇలా ఉల్లిగడ్డలు మంచిగా కలుపుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు. నూరు పెట్టుకుని అల్లం అయితే వేసేయాలి. కడిగి పెట్టుకుని చికెన్ వేసుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం దీంట్లో వేసుకోవాలి. మొత్తం కలుపుకోవాలి ఫ్రెండ్స్. అయితే మొత్తం కలబెట్టుకోవాలి. నీళ్ళన్నీ పోవాలంటే ఫస్ట్ మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఒక 10 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఇప్పుడైతే నూరు పెట్టుకుని అల్లం అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇందాక కూడా కొంచెం వేసుకున్నాం కదా. ఇప్పుడైతే ముక్కకు మంచిగా పట్టింది. ఇప్పుడు వేసుకుంటే ముక్క కూడా మంచి గుమ్మ వాసన వస్తుంది, ఎందుకంటే అల్లం పడుతుంది కాబట్టి. ఇప్పుడైతే మూత పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక 3 నిమిషాలు. ఇప్పుడైతే టమాటీలు వేసుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం కోసి పెట్టుకున్న టమాటీలన్నీ వేయాలి కూరలో. ఇప్పుడైతే మనం ఒకసారి కలపెట్టుకోవాలి టమాటీలు వేసినాం కాబట్టి. పసుపు తీసుకోవాలి ఫ్రెండ్స్. మంచి గరం కారం వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే 2 చెంచాలు మీకు చికెన్ కాబట్టి
కలబెట్టుకోవాలి. ఇలా గుమగుమలాడుతుంది. ఇది మళ్ళీ ఒకసారి కలబెట్టుకోవాలి, ఎందుకంటే అడుగంటుతుంది. మసాలా అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంట్లో ఇప్పుడైతే కొత్తిమీర వేసుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం పుదీనా కొత్తిమీర అయితే యాడ్ చేయాలా. తర్వాత మళ్ళీ ఎక్కువసేపు ఉడకొద్దు ఫ్రెండ్స్ కొత్తిమీర పుదీనా అనేది. మళ్ళీ ఒకసారి కలబెట్టుకున్నాం ఫ్రెండ్స్, కొత్తిమీర అంతా ముక్కలు పట్టే విధంగా. అద్భుతం ఫ్రెండ్స్. ఇలా చూసి ముక్క కూడా ఉల్లిగడ్డ కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్, బాగుంటుంది. ఫ్రెండ్స్ అద్భుతం ఫ్రెండ్స్, బాగుంది, చాలా బాగుంది. ఎలా ఉన్నా ఇలా మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయొచ్చు. కూర రాని వాళ్ళకి కూడా కూర నేర్చుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇదైతే మా ఫస్ట్ వీడియో. మీరు మమ్మల్ని ఆదరించాలి, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయాలి ఫుడ్ అండ్ నేచర్ ఛానల్ కి. ఇలాంటి మరిన్ని వీడియో కోసం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. గంట మాత్రం కొట్టాలి ఫ్రెండ్స్ పక్కా. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ.